సత్య హాస్పిటల్కి వెళ్ళి 2 గంటల్లో వచ్చేస్తాను. దేనికి? ఈరోజు తాతయ్య డిశ్చార్జ్ అవుతున్నారు. ఓకే. ఆ ముసలోడికి చెప్పానులే. బాయ్ బాయ్. హలో, ఎవడో నన్ను ఫాలో చేస్తున్నాడు. భయంగా ఉంది. పంచగుట్టి సర్కిల్లో ఉన్నాను. అర్జున్ కరా. సరే ఓ పని చెయ్యి. ఆ పక్కనే ఫ్లైఓవర్ ఉంది, దాని కిందికి వెళ్ళు. అది కూలుతుంది, నువ్వు చేస్తావు, దరిద్రం వదిలిపోతుంది. పెట్టే. చెప్పే. మిస్ అయ్యాడు. వాడు ఎందుకు నీ వెంటబడ్డాడు? తాతయ్యని డిశ్చార్జ్ చేయడానికి బ్యాంక్లో డబ్బులు డ్రా చేసుకుని వస్తుంటే వీడు ఫాలో అయ్యాడు. సరే వెళ్దాం పద, ఇప్పటికే లేట్ అయింది. హాయ్ తాతయ్య. ఇతనే విజ్జి. ఈయన నా గ్రాండ్ ఫాదర్, నువ్వు వెతుకుతున్న గాడ్ ఫాదర్. నమస్తే. రా బాబు రా. చిన్నప్పుడే అమ్మా నాన్నకి దూరం అయింది, కాస్త ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి పెంచాను. సర్లే, ఈ సోదికే ఉంది కానీ మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాడు. అదేంటో చూడండి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. సరే. గాలి, నీరు, భూమి ఎవరి సొత్తు కాదు. గాంధీ గారు నడిచిన దారిలోనే నేను నడవాలని నా భూమిని పేదలకు పంచాను. ఇప్పుడు మనవాళ్లే మన భూమిని దొంగిలిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? ఇవాళ ప్రజల్లో యూనిటీ రావాలంటే గల్లీగో గాంధీ కావాలి సార్. నువ్వేం బాధపడకు. సత్యాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను. మీ భూములు మీకు వచ్చేలాగా నేను చూస్తాను. వస్తాను సార్. రేపు August 15th ఫ్లాగ్ హోస్టింగ్కి రండి. మిమ్మల్ని చూసినా జనంలో యూనిటీ వస్తుందేమో. తప్పకుండా వస్తాను బాబు. ఉంటాను సార్. మంచిది. థ్యాంక్స్. నీ వల్ల మా వాళ్ళందరికీ చాలా పెద్ద హెల్ప్ జరిగింది. నాతో ఉంటే నీకెప్పుడు మంచే జరుగుతుంది. కానీ గురువు గారికే అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఐఎమ్ సారీ. ఇప్పటి నుంచైనా నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఈరోజు సాయంత్రం ఏదైనా రెస్టారెంట్లో కలుద్దామా? ఎందుకు? కొంపదీసి నన్ను లవ్ చేస్తున్నావా? హే కమాన్, ఏంటిది? ఓకే, ఇవాళ ఈవినింగ్ 5 o'clockకి కలుద్దాం. ఓకే బాయ్. నమస్తే. నమస్తే.
ఆర్డర్ ప్లీజ్. I'll have a burger. హలో, ఎక్కడున్నావు? ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయా. కమ్ ఫాస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడున్నావు? జామ్. ఇంకా ఎన్నింటికి వస్తా అన్నావు? ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి చెప్పు. ట్రాఫిక్ జామ్ ఇంకా అలాగే ఉంది. త్వరగా రా. ఓకే సరే. హలో, ఇంకా కొంపగా రాకుండా ఎక్కడ తెచ్చావు? జామ్, ట్రాఫిక్ జామ్. హలో, ఎవతివే నువ్వు? మీ ఆయన రెండో సెటప్. అమ్మా, అది కాదే సూర్యకాంతం. ఇక్కడ ఈ అమ్మాయి హోటల్లో అమ్మాయిని హోటల్ తీసుకెళ్ళావా? అయ్య బాబాయ్, అది కాదే. నువ్వు ఉండగా నాకు ఇదిగో ఈ అమ్మాయి నుంచే. అయ్య బాబాయ్, ఇన్నాళ్ళు వెంట పడితే పోస్ కొడతావా? ఇప్పుడు తెలిసిందా? నమస్కారం గురుగారు. లే బాబు లే. మనకి భూమి ఇచ్చిన దాత, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధీ గారి శిష్యులు అయిన శ్రీ పింగళి వెంకటరామయ్య గారు. నేను వస్తాను రాలేదు. దద్దోజనం నేను వచ్చాను, నువ్వు చూడలేదు. ఇప్పుడు నీకుంది నా చేతిలో ఉండు. కాబట్టి ముందుకు నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పిలవండి. సారీ సార్. మహానుభావుడు మన రాతలు మారుద్దామని వచ్చాడు, కానీ ఆ రాత రాసినవాడికి అది ఇష్టం ఉన్నట్లేదు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా? ఫోరెన్సిక్ ల్యాబ్ వారు నిర్ధారించి ఇచ్చిన పింగళి వెంకటరామయ్య వేలుముద్ర, సంతకాలు. డిఫెన్స్ లాయర్ గారు ఆ భూమిని 1980లోనే పేదలకు ఇచ్చినట్టుగా సాక్ష్యం చూపుతున్నారు. కానీ అంతకు 2 ఏళ్ల ముందే ఆ భూమిని నా క్లయింట్ తండ్రికి అమ్మినట్టుగా సాక్ష్యాలివి. కాబట్టి నిజం ఎవరి తరపున ఉందో మీరే చూసి తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన మీదట సీతారాం నగర్ భూమిని
పింగళి వెంకటరామయ్య గారు దేవరాజు తండ్రి ధర్మరాజుకు అమ్మినట్లు ఆధారాలున్నాయి. కాబట్టి భూమి దేవరాజుకే చెందుతుందని నిర్ధారించడం అయింది. ఏంట్రా తల దించుకుని వెళ్తున్నా? ఎత్తే ధైర్యం లేదా?